కాళీయ మర్దనం. గోకులంలో చిన్న వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నదికి దగ్గరగా ఆటలాడేవాడు. ఆ యమునా నదిలో కాళీయ అనే మహాసర్పం నివసించేది. అతడు తన విషంతో ఆ నది మొత్తాన్ని కలుషితం చేశాడు. పక్షులు, జంతువులు కూడా ఆ నీటికి దగ్గరగా వెళ్ళినా చనిపోతుండేవి. ఒకరోజు బాలకృష్ణుడు తన గోపబాలులతో కలిసి ఆటలాడుతూ ఆ నదికి దగ్గరగా వెళ్ళాడు. స్నేహితులందరూ భయపడ్డారు. కానీ కృష్ణుడు ధైర్యంగా ఆ నదిలోకి దూకాడు. కాళీయ సర్పంతో బయటికి వచ్చిన కృష్ణుడిని చుట్టేసింది. అందరూ భయంతో కృష్ణ అని అరిచారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో తన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. వెంటనే ఆయన సర్పపు ఫణాల మీద ఎగబాకి వాటి మీద నాట్యం చేయడం ప్రారంభించాడు. ఆయన పాద స్పర్శతో సర్పం శక్తి కోల్పోయింది. కాళీయ తలలు వంచి కృష్ణుడిని స్తుతిస్తూ క్షమాపణలు కోరింది. కృష్ణుడు దయతో కాళీయుని విడిచిపెట్టాడు. కానీ అతనికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఇక్కడి నుంచి వెంటనే సముద్రానికి వెళ్ళిపో. ఇక మీదట ఈ యమునను విషంతో కలుషితం చేయకూడదు. కాళీయ కృతజ్ఞతతో నమస్కరించి సముద్రానికి వెళ్ళిపోయాడు. యమున మళ్ళీ పవిత్రమైంది. గోపబాలకులు, గోపికలు అందరూ ఆనందంతో కృష్ణునికి జయ జయధ్వానాలు చేశారు.